శివుడు కాళికాదేవి పాదాల కింద ఉండటం వెనుక పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది కేవలం ఒక దృశ్యం మాత్రమే కాదు. దీని వెనుక అహంకారం, శాంతి మరియు సృష్టి స్థితిగతుల గురించిన లోతైన అర్థం ఉంది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే. 1. రక్తబీజుడి వధ మరియు కాళీ ఉగ్రరూపం. పురాణాల ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించే సమయంలో కాళికాదేవి ఆవిర్భవించింది. ఆ రాక్షసుడి రక్తం నేల మీద పడితే మరికొందరు రాక్షసులు పుట్టుకొస్తారు. అందుకే ఆమె వాడి రక్తాన్ని నేలపాలు కాకుండా తాగుతూ ఉగ్రరూపంతో వాడిని సంహరిస్తుంది. రాక్షసుడి రక్త తరువాత కూడా ఆమె ఆవేశం తగ్గదు. ఆమె ఆవేశానికి లోకాలు కంపించిపోతాయి. 2. లోక కళ్యాణం కోసం శివుడి త్యాగం. కాళీమాత ఆవేశాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఆమె ఉగ్రనృత్యం వల్ల సృష్టి అంతమైపోతుందని భయపడిన దేవతలు శివుణ్ణి ప్రార్థిస్తారు. ఆమెను నేరుగా ఆపడం సాధ్యం కాదని గ్రహించిన శివుడు ఆమె వెళ్లే దారిలో నేల మీద పడుకుంటాడు. 3. పశ్చాత్తాపం మరియు శాంతి. ఆవేశంలో ఉన్న కాళీమాత తన కింద ఉన్నది తన భర్త అయిన శివుడు అని గమనించకుండా ఆయన మీద కాలు పెడుతుంది. స్పర్శ తగలగానే కింద ఉన్నది పరమశివుడని గుర్తించి ఒక్కసారిగా షాక్కు గురై నాలుక కరుచుకుంటుంది. ఆ క్షణమే ఆమె ఆవేశం తగ్గి శాంతిస్తుంది.